నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వీడియోలో మా ఆనపపాదు మీకు స్పెషల్‌గా చూపించబోతున్నానండి. అసలు మనం చూస్తున్నది కళా, నిజమా అని మనకే అనుమానం వచ్చేలా అనిపిస్తుందండి. అంత ఎక్కువ కాయలైతే గుత్తులు గుత్తులుగా కాసాయండి. దాదాపుగా అన్ని పిందెలతో కలిపి ఇంచుమించు ఒక 50 కాయల వరకు ఒకే చెట్టుకి కాసాయి. మనం కాస్త శ్రద్ధ చూపిస్తే నేల మీద ఇలా కాయలు కాయించడం అనేది పెద్ద అతిశయోక్తి అయితే కాదు. కానీ టెర్రస్‌పై అదే మన మిద్దె తోటలో ఇంత ఎక్కువ కాయలు అసలు కొమ్మలకి కాయలు కాస్తూ ఒక్క పిందె కూడా అసలు మురిగిపోలేదు. అన్ని పిందెలు కూడా నిలబడ్డాయి. మరి దీనికి నేను చేసిన చిన్న చిన్న ట్రిక్స్ ఏంటో చెప్తాను. మన ఈ వీడియోలో నేను అవన్నీ కూడా షేర్ చేస్తాను. అలాగే నా వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తున్నానండి. అలాగే ఈ వీడియో కూడా మీరు చూసినాక ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీరు కూడా మీ మిద్దె తోటల్లో రకరకాలైన పండ్లు, కూరగాయలు నేను చూపించే మెథడ్స్ని ఉపయోగించుకొని, పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజుటి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు వీడియో హార్వెస్ట్ వీడియో అండి. మన మిద్దె తోటలో ఉన్న సొరకాయ, దోసకాయలు, అలాగే దొండకాయలు, బజ్జీ మిరపకాయలు, ముల్లంగి, తోటకూర, గోంగూర, కొన్ని మల్బరీ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు దూరం నుంచి ఒకసారి మొక్కలన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. మన పడల జాతి మొక్కలు. అలాగే ఇప్పుడు మనం వెజిటబుల్స్ అనేవి అల్లించుకోవడానికి అని చెప్పేసి మనం పందిరైతే వేసుకున్నాం కదా! ఒకసారి చూడండి మన పందిరి పైన ఆనపకాయలైతే ఎన్ని అయితే వచ్చాయో, సొరకాయలు. అయితే ఈ పందిరి అన్నది చాలా స్టిఫ్‌గా ఉండాలండి ఎప్పుడు కూడాను. మీరు పందిరి అన్నది మనకి లూజ్‌గా పడిపోతూ ఉంటే మాత్రం మొక్క కూడా కరెక్ట్‌గా ఎదగదనమాట. ఆ కాయలు కూడా అంత బలంగా రావు. అయితే మీరు చూసినట్లయితే ఈ ఆనప చెట్టు, ఈ ఆనప పాదు ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు ఎన్ని కాయలైతే వేలబడుతున్నాయో, ఇంకా చిన్న చిన్న పిందెలైతే చాలా వరకు ఉన్నాయండి. ఇంకా స్పెషల్‌గా చెప్పుకోవాలి అంటే మన ఆనప పాదులో ఈసారి ఒక్క కాయ కూడా మురిగిపోలేదండి. వచ్చిన ప్రతి ఒక్క పిందె కూడా కాయగా మారిపోవడం అయితే జరిగింది. ఒక్క పిందె కూడా మనకి పసుపుగా మారిపోయి రాలిపోవడం అంటూ జరగలేదు. దీనికి మనం చేసుకున్నది ఏంటి అన్నది కూడా మీకు ఇదే వీడియోలో నేను చెప్తాను. ఎందుకు ఇన్ని కాయలైతే నిలబడ్డాయని. అయితే అసలు ఆనపకాయలకి నాకైతే నిజంగా ఒక కలలా ఉండేదనమాట. మన ఫస్ట్ నేను ఇక్కడ మన పందిరి ఏదైతే ఉందో దీన్ని ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు కూడా ఈ పందిరికి ఇలా కాయలన్నీ వేలబడుతూ ఉండాలి. వాటి మధ్యలో మనం కూర్చొని చూడాలి పైకి అని నిజంగా నాకు ఒక కలలా ఉండేదనమాట. ఎప్పుడైతే మనం మంచిగా ఈ పందిరి ఇవన్నీ కూడాను గార్డెన్‌లో ఏర్పాటు చేసుకున్న తర్వాత నిజంగా నా కల అయితే నిజమైందండి. ఇన్ని కాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి. మధ్యలో నేనైతే కుర్చీ వేసుకొని చక్కగా అవన్నీ చూస్తా ఉంటే అసలా ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందంటే మా మేడ పైన. మా పందిరికి రైట్ యాంగిల్‌లో ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా! మన కుండీల్లో ఉండే పండ్ల జాతి రేగు మొక్క, సపోటా, సీతాఫలం, మల్బరీ, అలాగే మన జామ మొక్క. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో కరివేపాకుని హార్డ్ ప్రూనింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇది నేను కొత్తగా మా గార్డెన్‌లో చిన్న లైటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాననమాట. నైట్ టైమ్‌లో అయితే ఆహ్, కొంచెం కలర్‌ఫుల్‌గా మన గార్డెన్ కొంచెం కలర్‌ఫుల్‌గా చేద్దామని చెప్పేసి చిన్న చిన్న లైట్ సెట్టింగ్స్ అయితే చేశాను. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నైట్ టైమ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందనమాట మన గార్డెను. అయితే ఇప్పుడు మన ఆనప చెట్టు ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇది ఒకే చెట్టునైతే పెట్టుకోలేదండి. ఇప్పుడు మనకి కాయలు ఏవైతే వచ్చాయో ఈ కాయలన్నీ కూడా ఒకే చెట్టుకి సంబంధించినవి. కానీ మీకు ఇది నేను కుండీలో పెట్టుకున్నాననమాట. ఈ ఈ ఆనప పాదు. అయితే మనకి గ్రో బ్యాగ్‌లో నేను ఇంకొక 2 ఆనప పాదులైతే పెట్టుకోవడం జరిగిందండి. అవి పైకి వచ్చాయి. ఎప్పుడు కూడా మనకి ప్రతి కాయ నిలబడాలి అంటే దీనికి నేను ఎలాంటి హ్యాండ్ పాలినేషన్ అన్నది కూడా చేయలేదండి.
హ్యాండ్ పాలినేషన్ చేయకుండా ప్రతి కాయ కూడా నిలబడింది. ఎందుకు అంటే మీరెప్పుడు కూడా పాదు పెట్టుకునేటప్పుడు ఒక 2, 3 పాదులు పెట్టుకోండి. అప్పుడు మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ చాలా ఈజీగా పాలినేషన్ అవ్వడానికైతే ఉంటుందనమాట. ఇదిగోండి ఇక్కడ నేను ఒక కాయనైతే తీశాను. చాలా బరువుందండి ఈ కాయ. అయితే నాకు తెలిసి ఈ కాయలు ఇంకా పెద్దవవుతాయి. నేను ఇది వండినాక చాలా లేతగా ఉందనమాట. ఇది చాలా పెద్దగానే ఉంది కదా! అయిపోయుండొచ్చని చెప్పి తీసేసాను. చాలా లేతగా ఉంది. ఈ కాయలు కూడా చాలా పెద్దవయ్యేటట్టు ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు కొన్ని బజ్జీ మిరపకాయలైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా! ఈ బజ్జీ మిరపకి నేను ఎలాంటి విత్తనం గానీ ఏమీ పెట్టుకోలేదు. మనం కాయగూరలు కిచెన్ వేస్ట్ అన్నది వేస్తాం కదా మొక్కల్లో, ఆ విధంగా ఇక్కడ బజ్జీ మిరప అయితే రావడం జరిగింది. ఏదో ఆకులు మామూలు మిరప కంటే కొంచెం పెద్దగా అయితే ఆకులు కనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి ఏంటో అని చెప్పి నేనైతే ఉంచాను. తీరా చూస్తే ఇది బజ్జీ మిరప అయిందనమాట. మాకు ఎక్కువ అవసరం లేకుండా చెట్లో చాలా వరకు కాయలు ఉంచేసి నేను ఒక 10 కాయల వరకు అయితే హార్వెస్ట్ చేశానండి. మిగిలినవన్నీ కూడా చెట్లోనే ఉంచేశాను. ఎందుకంటే మా పిల్లలు కూడా లేరు. నేను మా వారే ఉంటాము. ఎక్కువ తీసినా వేస్ట్ అవుతాయని చెప్పి నేను కొంచెం మట్టుగా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు కొన్ని ముల్లంగి మనం హార్వెస్ట్ చేసేద్దాము. మీకు తెలుసు కదా! మన పండ్ల చెట్లు మధ్య ప్లేస్‌లో వేస్ట్ కాకుండా మీకు ముల్లంగి గానీ, కొత్తిమీర గానీ, తోటకూర, గోంగూర అలాంటి ఆకుకూరలన్నీ పండించుకోవచ్చని చెప్పాను కదండీ! అలాగే మనం అప్పుడు వేసుకున్న ముల్లంగిని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది మీకు తెలుసు కదా! మన గంగరేగు పండు చెట్టుంది కదా! ఆహ్, దానికి దగ్గరగా వేసుకున్న కొన్ని ముల్లంగులైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ ముల్లంగి చాలా లేతగా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ ముల్లంగి విత్తనాలు కాదండి. ఇది నాటు ముల్లంగనమాట. చాలా ఘాటుగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఆహ్, ఈ ముల్లంగి ఏవేవైతే పైకొచ్చేసాయో బాగా, అలాంటివన్నీ కూడా నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో చాలా వరకు కూడా మేమైతే పంచేసాను. కొన్ని ఉంచుకొని మిగిలినవన్నీ కూడాను మా వీధిలోన అలాగే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పంపించానండి. ముల్లంగి చాలా ఎక్కువగా వచ్చింది ఈసారి. మీకు చూపిస్తాను. అలాగే మనం రెగ్యులర్ హార్వెస్ట్‌లో భాగంగా ఇక నుంచి మనకి ముల్లంగి రానే వస్తదనుకుంటాను. అంత ఎక్కువగా ఉంది. మట్టి కూడా మీరు చూసినట్లయితే ఆ మట్టి లూజ్‌గా ఉండాలండి. మీకు మనం ఆల్రెడీ కుండీల్లో మట్టి వేసుకునేటప్పుడే కొంచెం ఇసుక అన్నది కూడా మనం అప్పుడు వేసుకున్నాం కదా! దానివల్ల ఏంటి అంటే మట్టి అన్నది గట్టి పడదనమాట. కొంచెం లూజ్‌గా ఉన్న దీంట్లో ఏంటి అంటే, ఆ దుంప ఎదగడానికి కూడా మంచిగా ఆస్కారం ఉంటుందనమాట. ఈరోజైతే మనం ఇన్ని ముల్లంగైతే తీసుకున్నాము. ఇంకా చాలా చెట్లు అయితే చాలా ఎక్కువున్నాయండి. మరీ ఎక్కువ తీసినా వేస్ట్ అవుతాయి కాబట్టి, మనకెంత అవసరమో అంతవరకు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడాను మన సపోటా చెట్టుకి, అంజీరా చెట్టుకి మధ్యలో మనం అప్పుడు ముల్లంగి పెట్టుకున్నాం కదా! అవన్నమాట. అలాగే ఇక్కడ మన రేగు చెట్టుకి, సీతాఫలంకి మధ్యలో కూడా కొన్ని ముల్లంగిలైతే నేను పెట్టుకున్నాను. మధ్యలో గోంగూర కూడా ఉంది. మీరు చూసినట్లయితే ఈరోజు మనం గోంగూర, తోటకూర కూడా కొంచెం హార్వెస్ట్ అయితే చేసేద్దాము. సో, ఇప్పుడు మన దోసకాయలండి. మీకు నా గత వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు. అసలు చాలా ఎక్కువ దోసకాయలైతే మనం హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మిగిలిన దోసకాయలనమాట. మధ్య మధ్యలో అయితే నేను చాలా వరకు హార్వెస్ట్ చేసేసానండి. ఇంకా మన మిద్దె గార్డెన్‌లోకి వచ్చిన వెంటనే ఇవి కనిపిస్తా ఉంటాయి. 1, 2, 3 అలాగా కొన్ని కొన్ని హార్వెస్ట్ చేసి కిందకి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో, అలాగే ఈరోజు కొన్ని హార్వెస్ట్‌లో భాగంగా మన దోసకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఎవరైనా మిస్ అయ్యుంటే ఇది చూడండి. ఇది మనం గతసారి హార్వెస్ట్ చేసుకున్న కీరా దోసకాయలనమాట. దీని తర్వాత మనం ఇప్పుడు తీసుకుంటున్న కీరా దోసకాయలు కూడా మీకు చూపిస్తాను. గతసారి అయితే మనం ఈ విధంగా తీసుకున్నాం కదండీ దోసకాయలు. చాలా ఎక్కువ పెద్ద సైజుల్లో అయితే రావడం జరిగింది. ఇంకా దోసకాయలు అయిన తర్వాత ఇప్పుడు ఆనపకాయలయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా అంతే ఎక్కువ అనమాట. అంటే మనకి ఏ పంటలొస్తున్నా కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి.
ఇప్పుడే హార్వెస్ట్ చూపిస్తాను చూడండి. మీరు ఇప్పటి వరకు చూసారు కీరా దోస లాస్ట్ టైమ్ చేసిన హార్వెస్ట్ చూసారు కదా! మరి ఇప్పటి హార్వెస్ట్ చూడండి. ఎన్ని కాయలైతే కోసుకుంటున్నామో. వచ్చిన అవి కూడాను చాలా ఎక్కువగా వస్తున్నాయి చూసారా ఇక్కడ ఆనపకాయలు ఒకవైపు కనిపిస్తున్నాయి. అలాగే దోసకాయలనమాట చాలా ఎక్కువ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడాను ఈరోజు హార్వెస్ట్ చేసేద్దామండి. ఇంకా దోసకాయలు నాకు తెలిసి ఇవి తీసేసి వేరే చెట్లు పెట్టాలి అనుకుంటున్నాను. వేరే పాదులు వేసుకుందాం అని చెప్పేసి. ఫైనల్‌కొచ్చాయేమో. ఎప్పటికప్పుడు అయిపోయాయేమో అనిపిస్తున్నాయి. కాకపోతే మరల మరల పిందెలైతే వస్తూ ఉన్నాయి. చూస్తాను ఇంకా కంప్లీట్‌గా ఎండ్ అయ్యేసరికి వేరే బీరకాయ పాదైతే పెడదాము. అలాగే ఇప్పుడు కొన్ని దొండకాయలైతే హార్వెస్ట్ చేసుకుందామండి. దొండకాయలు హార్వెస్ట్ చేసే ముందు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అసలు ఆ చెట్లోని ఆకుల మధ్యలో ఎన్ని కనబడుతున్నాయో చూడండి. అసలు ఆకులు ఎన్నున్నాయో, కాయలు కూడా అన్నీ ఉండేలా ఉన్నాయన్నమాట. అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మనకి దొండకాయ పాదు పెట్టుకుంటే ఒక యూజ్ ఏంటంటే, అసలు ఎవ్రీ 2 డేస్‌కి మనకి వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయండి. మన మిద్దె గార్డెన్‌లో మీరు వెజిటబుల్స్‌లో వేసుకునే ప్లాంట్‌లో చెప్పుకోవాలి అంటే దొండపాదు పెట్టుకోమని నేనైతే చెప్తాను. ఎందుకు అంటే అసలు మనకి కంప్లీట్‌గా ప్రతి 2, 3 డేస్‌కి ఒకసారి మనం మార్కెట్‌కొచ్చి వెళ్ళినట్టే కంప్లీట్‌గా బ్యాగ్ నిండిపోతుందనమాట. అన్ని కాయలైతే వస్తాయి. మీకు నేను లాస్ట్ టైం చెప్పాను కదా! గుబురుగా ఉండే దగ్గర ఆకులన్నీ కూడా తీసేయండి అని చెప్పేసి. మనం ఆకులు తీసివేయటం వల్ల ఏంటి అంటే మనకు ఆ ప్లేస్‌లో కాయలు అన్నవి ఎక్కువ రావడం అని జరుగుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా కాయలైతే ఆకుల మధ్యలో ఇరుక్కొని కూడా ఉన్నాయి. కనిపించవు. వన్స్ ఏరేసిన తర్వాత అర్రే! ఇక్కడ మిస్ అయిపోయానా అనిపిస్తదనమాట. అలాగా మనం ఎన్ని తీసినా కూడాను దొండకాయలు ఉండనే ఉంటాయి. సో, ఇది మనం ఒక పంట కంప్లీట్‌గా అయిపోయింది అన్న తర్వాత ఇది హార్డ్ ప్రూనింగ్ చేసేయండి. హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే మరలా కొత్త కొమ్మలు, కొత్త చిగుళ్ళు వస్తాయన్నమాట. మళ్ళీ ఎక్కువ కాయలైతే కాస్తాయండి. ఇంకా దీనికి మొదలుతో కంప్లీట్‌గా తీసి పడేయకండి. ఎప్పుడు కూడాను హార్డ్ ప్రూనింగ్ అంటే మొదలు దగ్గర మీరు కట్ చేసేసేయండి. మొత్తం అంటే ఒక చాలా సార్లు హార్వెస్ట్ చేసేసిన తర్వాత నేనైతే వర్షాకాలానికి స్టార్ట్ అవ్వడానికి ఒక 20 డేస్ ముందనమాట నేను హార్డ్ ప్రూనింగ్ చేశాను. అలాగే ఇక్కడ మన మల్బరీ మీకు లాస్ట్ టైం నేను చూపించాను కదా! మల్బరీకి పైన టిప్స్ అన్నీ కట్ చేసాము. చెట్టు నిండా మళ్ళీ ఫ్రూట్స్ వచ్చాయి. కొన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఇంకొక స్పెషల్ ప్లాంట్ అండి మర్చిపోయాను మీకు చెప్పడం. డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ టైం మనం హార్వెస్ట్ చేసాం గుర్తుందా మీకు? డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను. తర్వాత మీకు టిప్స్ కట్ చేసాము కదా! పైన టిప్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ మొగ్గలు వచ్చాయని చెప్పాను గుర్తుందా మీకు? ఆ పైన టిప్ ఏదైతే ఉందో అది నేను అదే గోళంలో పెట్టేసుకున్నానండి. అదే గ్రో బ్యాగ్‌లో. మనం ఏదైతే కట్ చేసామో ఆ టిప్‌కి ఇప్పుడు నాకైతే ఫ్లవరింగ్ వచ్చిందండి. చూస్తున్నారా? మీకు దగ్గరగా చూపిస్తున్నాను. అంటే ఇది ముదురు కొమ్మ అనమాట. ఆ ముదురు కొమ్మని మీరు పడేయకండి. ఈ విధంగా వేసుకోవటం వల్ల మళ్ళీ దానికి కూడా మనం ఫ్లవరింగ్ అన్నది రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు మనం కట్ చేసుకున్న దోసకాయలు చూడండి. అసలు ఎన్ని వచ్చాయో. అలాగే మనం ఇప్పుడు కట్ చేసుకున్న ముల్లంగి చూస్తున్నారు కదా! అలాగే మనం కట్ చేసుకున్న దొండకాయలు, అలాగే కొన్ని బజ్జి మిరపకాయలు, ఆనపకాయలు, అలాగే కొంచెం మునగాకు కట్ చేశాను. సో, అవన్నీ కూడా ఒక్కసారి చూడండి. అలాగే ఇప్పుడు మనం కొన్ని మన మిద్దె తోటలో కొంచెం గోంగూర ఉంది. అలాగే కొద్దిగా తోటకూర ఉంది. అవి కూడాను హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా ఈ గోంగూర అయితే మొత్తం కలిపి ఒకే చెట్టండి. ఒక గంపలా ఉంది చూసారా? మొత్తం గుబూరుగా వచ్చింది ఈ చెట్టు. ఒకే ఒక చెట్టు అనమాట. చూడండి మీకు దాని రూట్ కూడా చూపిస్తున్నాను. ఒకే ఒక చెట్టు అసలు ఎంత బలంగా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది కూడా నేను పండ్ల చెట్టు మధ్యలో పెట్టుకున్నాను. ఎంత ఎక్కువ బలంగా వచ్చిందో చూసారు కదా! ఆకుకూరలన్నీ కూడా మనం పండ్ల చెట్లు వేసుకుంటాం కదా! వాటి మధ్యలో ఇలా ఆకుకూరలన్నీ పెంచుకోవటం వల్ల చాలా బలంగా పెరుగుతాయండి. చూస్తున్నారు కదా! ఎంత గోంగూర అయితే మనం కట్ చేసుకున్నామో. అలాగే కొంచెం తోటకూర ఉంది కట్ చేసుకుందాము.
చూస్తున్నారు కదా! ఈరోజైతే ఎన్ని వెజిటబుల్స్, అలాగే లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నామో. నేను దీనికిచ్చిన ఎరువులు ఏంటి అంటే, మన లాస్ట్ టైం మీకు చూపించాను కదండీ! మనం ఆవ పొట్టు, అలాగే బియ్యం కడిగిన వాటరు, అలాగే అందులో పుల్ల మజ్జిగ, అవన్నీ కలిపేసి కిచెన్ వేస్ట్ కలిపి మీకు నానబెట్టి ఆ వాటర్ అయితే మొక్కలకిచ్చాం గుర్తుందా? ఇంకా నేను ఇచ్చిన లాస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే అదే వేశానండి. మనం ఎంతో ఖర్చు పెట్టి ఏవేవో బయట నుంచి కొని తెచ్చి వేసే ఎరువుల కంటే మనకి అసలు మొక్కల నుండి వచ్చే వేస్టేజ్ కానీ, అలాగే పశువులు నుండి వచ్చే వేస్టేజ్, ఎరువులు అలాంటివి వేసి కూడా మనం మిద్దె పంటను చాలా ఎక్కువగా ఆరోగ్యంగా పెంచొచ్చండి. అలాగే ఈరోజు వీడియోలో నేను చెప్పినట్లుగా ఈసారి మీరు ఆనప పాదు పెట్టుకునేటప్పుడు ఒకే పాదు కాకుండా ఒక 2, 3 పాదులు కలిపి పెట్టుకునేలాగా ట్రై చేసి ఎక్కువ కాయలు వచ్చేలా చూసుకోండి. మరి ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి.